ముందుగా పర్వతం నామంకు మహిమ కలుగునుగాక. నాకు ఈ సమయం ఇచ్చిన జనార్దన్ రెడ్డి గారికి, దయాకర్ బ్రదర్కు నా హృదయపూర్వక వందనాలు. అలాగే మందిరంలో ఉన్న మీ అందరికీ, యూట్యూబ్లో వీక్షిస్తున్న అందరికీ సబ్బాత్ షలోమ్. నేను మెసేజ్ ఎప్పుడు తీసుకోలేదు, ఒక్కసారి తీసుకున్న జూమ్లో. ఈ సత్యం తెలిసి నాకు దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరం జనవరి 1వ తారీఖు రోజు జనార్దన్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు మా గ్రామం వచ్చి ఈ సత్యం తెలియపరచడం జరిగింది. అప్పటి నుండి నేను ఈ సత్యంలో కొనసాగుతున్నాను. దాదాపు 25 సంవత్సరాలు ఈ సత్యంలో ఉంటున్నాను. ఈ 25 సంవత్సరాల నుండి కూడా నేను ఏ రోజు కూడా ఎప్పుడు వాక్యం చెప్పలేదు. ఒక్కసారి జూమ్లో తీసుకున్నా. ఇప్పుడు ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద ఇది తీసుకోవడం. కానీ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జూమ్లో విని బాగుందని మీరు నన్ను అది చేసినందుకు మీకు వందనాలు. కానీ నాకు మీ అందరికంటే పెద్దగా వాక్యం ఏమి తెలియదు, అంత పెద్ద జ్ఞానినేం కాదు. నేను ఏదో తెలిసిన 4 విషయాలు చెప్పిన ఆ రోజు. ఎందుకంటే సరే ఇప్పుడు కూడా నాకు అంత పెద్దగా తెలియదు, కానీ ఈ ముందుకు ఎందుకు వచ్చినంటే చెప్తూ ఉంటే ఒక భయం అనేది పోతుంది. ముందు ఇంకా కొంచెం తండ్రిలో ఎక్కువగా ఎదగొచ్చు అనే ఉద్దేశంతో నేను ఇది చెప్తున్నా. కానీ మీ అందరికంటే పెద్ద జ్ఞానవంతుడని నేనేం కాదు. పరమ తండ్రి మీకు స్తోత్రం, పరమ తండ్రి మీకు స్తోత్రం. మనం పర్ణశాల పండుగ చేసుకున్నాం కదా, ఒక నెల దాటి 2వ నెల కావస్తున్నట్టుంది ఇప్పుడు. పర్ణశాల పండుగ గురించి ఒకసారి మనం ఈరోజు తెలుసుకుందాం. పర్ణశాలలో ముఖ్యంగా ఆ పరమ తండ్రి ఏ ఉద్దేశంతో పెట్టినాడు, ఆ పర్ణశాలలో దాగి ఉన్న మర్మాలు ఏంటి, వాటి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అందులో పర్ణశాల పండుగలో పౌర్ణమి అంటే 7వ నెల 15వ తారీఖు అనగా పౌర్ణమి రోజున మనం పర్ణశాల పండుగ జరుపుకుంటాం కదా. ఆ పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత, అలాగే యెషువా మెస్సయ్య ఎప్పుడు పుట్టిండు, అలాగే యెషువా మెస్సయ్య పుట్టిన బెత్లెహేం పట్టణం గురించి, అలాగే పర్ణశాలలో వాడే ఖర్జూర మట్టలు, నిరవంజి చెట్లు, గొంజి చెట్లు, దబ్బ పండ్లు, వీటి గురించి కొద్దిగా తెలుసుకుందాం. పర్ణశాల పండుగ 7వ నెల పౌర్ణమి రోజున మనం చేసుకుంటాం. పౌర్ణమి రోజున ఆయన మనకు ఈ లోకంలో జన్మించినాడు. అలాగే మొదటి నెల పౌర్ణమి రోజున చనిపోయినాడు. పుట్టడము పౌర్ణమి రోజునే, చనిపోవడము పౌర్ణమి రోజునే. అంటే పరమ తండ్రి పౌర్ణమి రోజుని ఒక ఉద్దేశంతో ఎన్నుకున్నాడు. అంటే పౌర్ణమికి అంటే బైబిల్లో కూడా చాలా చోట్ల ఉంటుంది. మనము పండుగ ఆచరించు దినమగు పౌర్ణమి నాడు కొమ్ము మోదుడి అని ఇలా అక్కడక్కడ చాలా దిక్కుట్ల అమావాస్య గురించి, పౌర్ణమి గురించి, నెలపొడుపుల గురించి ఇవి మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత కొద్దిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 7వ నెల పౌర్ణమికి మొదటి నెల పౌర్ణమికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఇదేమో పుట్టినరోజు, అదేమో చనిపోయిన రోజు. సరిగ్గా 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో బ్రతికి జీవించి సువార్త సేవ సాటి ఆయన ఈ లోకం నుండి వెళ్ళిపోయి మళ్ళీ మన కోసం రానై ఉన్నాడు. కాబట్టి ఈ పౌర్ణమి ఈ పూర్ణిమతో వర్షాకాలం ముగుస్తుంది. మనకు దాదాపుగా 7వ నెల పౌర్ణమితో వర్షాకాలం ముగుస్తుంది. అదేందండి మనకు కూడా వర్షాలు వచ్చినాయి అనొచ్చు మీరు. ఇవి తుఫాన్లు, వర్షాలు వేరు, తుఫాన్లు వేరు. ఆ పౌర్ణమి 7వ నెల పౌర్ణమితో వర్షాకాలం ముగిసి చలికాలంలో ఎంటర్ అవుతాం మనం. అయితే ఈ పండుగలో ఇజ్రాయేలీలకు పంట చేతికి వస్తుంది. ఇజ్రాయేలీల పంటలు
ఈ 7వ నెల పౌర్ణమి ముందు పంటలు ఇజ్రాయేల్ దేశంలో రైతులంతా పంటలు కోచి ఆ పంటలు ఇంటికి ధాన్యాన్ని తీసుకొచ్చి ఆ ధాన్యంలో నుండే కొంత మందిరానికి కూడా దశమ భాగపూర్వకంగా వాళ్ళు ఇచ్చేవాళ్ళు అక్కడ. అయితే ఈ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇదే సమయంలో కూడా మనకు పంటలు వస్తాయి. వాళ్ళకు ఇజ్రాయేలీలకు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల వారికి చాలా దగ్గర సంబంధాలు. వాళ్ళ పండుగలకు మన నెలలకు, వాళ్ళ నెలలకు, మన పంటలకు వాళ్ళ పంటలకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న మన పేర్లు అక్కడ ఉన్న పేర్లు చాలా దగ్గర కలుస్తాయి మనకు. అందుకని మన సైడు ఎల్లయ్య, వెంకయ్య, పుల్లయ్య, మల్లయ్య యాతో ముగుస్తాయి. యశ్వా, మెస్సయ్య మన తండ్రి పేరు కూడా యాతో ముగుస్తుంది, యాతో స్టార్ట్ అవుతుంది. అలాగే మన ఇక్కడున్న ప్రాంతాల వాళ్ళ పేర్లు కూడా ఎక్కువ యాతో ముడిపడి ఉంటాయి. అంటే ఇజ్రాయేలీలకు మనకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రా, మరి ఇక్కడ జీవించిర్రా, మరి మన అలవాట్లు వాళ్ళ అలవాట్లు ఎలా పొందుతున్నాయి అనేది అదొక పెద్ద ఇది ఉండొచ్చు. దాని గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. అయితే ఈ 7వ నెల పౌర్ణమి సంవత్సరంలో 12 పౌర్ణమిలు వస్తాయి కదా మనకు. ఈ 7వ నెలలో వచ్చే పౌర్ణమి ఈ మిగతా 11 పౌర్ణమిల కంటే చాలా శక్తివంతమైన పౌర్ణమి. ఇది చాలా కాంతివంతమైన పౌర్ణమి. అంటే మన భౌగోళిక పరంగా చూస్తే ఈ 7వ నెలలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైందంట. అంటే ఆ పరమతండ్రి ఈ లోకానికి వచ్చింది కాబట్టి, అంటే నిండు పున్నమి అంటే పండు వెన్నెల, అంటే పిండి వెన్నెల వస్తుందంట ఆ రోజు. అంటే పరమతండ్రి ఈ లోకానికి వచ్చేటప్పుడు వెలుగుగా, అంటే పౌర్ణమి పున్నమి ఎలాగైతే నిండు పున్నమి వెలుగుతో వస్తుందో ఆ పరమతండ్రి కూడా వెలుగులాగా ఈ లోకంలోనికి వచ్చినట్టు. అంటే చీకట్లను పారదోలడానికి వెలుగులాగా ఆ పౌర్ణమి రోజున ఆ పరమతండ్రి ఈ లోకంలో జన్మించినాడు. ఈ పౌర్ణమి రోజున వచ్చే కిరణాలకు చాలా శక్తి, పవర్ఫుల్ ఉంటుందంట ఈ పౌర్ణమి. అంటే ఆ పౌర్ణమి నుండి వచ్చే కిరణాలు మన మానసిక శారీరక రుగ్మతలను తొలగించే కిరణాలు శక్తి కలిగి ఉంటాయంట. ఆ కిరణాలు ఈ 7వ నెలలో వచ్చే కిరణాలు, పౌర్ణమిలో వచ్చే కిరణాలు మనుషుల యొక్క మానసిక ఆందోళనలు దూరం చేయడానికి చాలా ఉపయోగపడతాయంట. అంటే మనం ఈ రోజులలో పౌర్ణమి వెలుతురులో ఉండే అవకాశం లేదు. పట్టణీకరణ అయిపోయి అందరూ రూములలో, ఏసీ రూములలో ఇలా గడుపుతున్నారు. అంటే పౌర్ణమి వెలుతురులో కానీ సూర్యుని వెలుతురులో కానీ మనము తిరగట్లేము. అంటే సూర్యకిరణాలలోనేమో పరమతండ్రి విటమిన్ డి ఉంటుంది కదా. కరోనా వచ్చిన సమయంలో అందరినీ డాక్టర్లు ఏం చెప్పారు? ఎండకు ఉండండి, డి విటమిన్ వస్తాడు చూసుకోండి అని చెప్పారు. అంటే సూర్యుడు, చంద్రుడు, ఆ యెషూవా మెస్సయ్య దిన సంవత్సరములు కాలంలో తెలుపటకే కాక ఆ సూర్యుని కిరణాల నుండి, చంద్రుని కిరణాల నుండి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక శక్తిని, ఒక కిరణాలను కూడా పెట్టినట్టు. అయితే ఈ పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి అతి సమీపంగా వస్తాడంట. అంటే యెషూవా మెస్సయ్య కూడా మనకు సమీపముగా వస్తాడు. ఈ పౌర్ణమి మనకు భూమికి ఆ రోజు ఎలా దగ్గరికి అతి సమీపంగా వస్తుందో ఆ యెషూవా మెస్సయ్య కూడా మనకు సమీపముగా వచ్చిండు. అంటే మనకు మీరు తలిస్తే చాలు నేను పలుకుతా, అంటే మీరు నన్ను పిలిస్తే నేను మీకు అందుబాటులో ఉంటా, మీకు సమీపముగా ఉంటాని ఆ యెషూవా మెస్సయ్య మనకు చెప్తుంటానట్టు. అలాగే ఈ పౌర్ణమి విడుదలను సూచిస్తుంది. ఈ పౌర్ణమి విడుదలను సూచిస్తుంది. అంటే యెషూవా మెస్సయ్య మన పాపాల నుండి, మన శాపాల నుండి విడిపించడానికి మనకు ఈ పౌర్ణమి రోజున మన కోసం ఈ భూమి మీదకి వచ్చిందన్నట్టు. అయితే ఈ పౌర్ణమి ఎలా ఏర్పడుతుంది మనకు? సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష మీదకి వచ్చినప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది. అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష మీదకి వచ్చినప్పుడు పౌర్ణమి ఎలా ఏర్పడుతుందో అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒకటే అనే సందేశం కూడా ఇందులో ఉంటుంది అన్నట్టు. ఈ పౌర్ణమి రోజున ఈ ముగ్గురు, అంటే తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, పరిశుద్ధాత్మ వేరు కాదు, ముగ్గురు ఒకటైన సందేశం కూడా ఈ పౌర్ణమిలో ఉంటుంది అన్నట్టు.
అయితే ఆ సబ్బాతుతో కూడిన పౌర్ణమి వస్తే అంటే ఇంకా చాలా పవర్ఫుల్ అంట. సబ్బాతు రోజు కనుక పౌర్ణమి వస్తే అది చాలా పవర్ఫుల్. అంటే ఎట్లా మనం సబ్బాతు పాటిస్తాం కదా, ఆ సబ్బాతు రోజు కనుక పౌర్ణమి కనుక ఉంటే ఆ రోజు ప్రేయర్ చేయడానికైనా ఆ యెషువా మెస్సీయకు మనం సమీపంగా ఉండటానికైనా చాలా మంచిదంట. అయితే సబ్బాతుతో కూడిన పౌర్ణమి ఎప్పుడు వస్తుందంటే వచ్చే సంవత్సరం 2026 జనవరి 3వ తారీఖు వస్తుంది. వచ్చే సంవత్సరం 2026 జనవరి 3వ తారీఖు రోజు పౌర్ణమి ప్లస్ సబ్బాతు రెండు కలిసి వస్తున్నాయి. ఆ రోజు చాలా పవర్ఫుల్. అంటే మనం ఆ రోజు ఆ యెషువా మెస్సీయ పరమతండ్రి సన్నిధిలో ఎక్కువగా మనం ఆ పరమతండ్రిని స్తుతించి గణపరచాలి. అయితే ఇంకో విషయం, యెషువా మెస్సీయ ఎక్కడ పుట్టిండు? చాలామంది ఏమంటారు పశువుల పాకులో పుట్టిన అంటారు, కొంతమంది అక్కడ పుట్టిన అంటారు, ఇక్కడ పుట్టిన అంటారు. సరైన కొంతమందికి అనుమానం ఎక్కడ పుట్టినది. అయితే ఆయన ఒక సత్రంలో పుట్టిండు. సత్రంలో స్థలము లేనందున పశువుల పాకలో పరుండబెట్టి అని ఉంటుంది. అంటే పశువుల పాకలో పుట్టలేదు, ఆయన సత్రములో పుట్టిండు. ఏ సత్రము? బోయజు కట్టించిన సత్రం అది. బోయజు తెలుసుగా మనందరికీ, రూతు గ్రంథంలో ఉంటాడు బోయజు రూతును పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన ఏం చేసిండు, ఒక కొండకు గుహ తొలిపించిండు. అది బోయజు ఒబేదును ఆ గృహంలోనే ఆ సత్రంలోనే కన్నాడు. ఓబేదు యెషయిని ఆ గృహంలోనే కన్నాడు. యెషయి దావీదును ఆ గృహంలోనే కన్నాడు. అదే సత్రంలో మన యెషువా మెస్సీయ పుట్టిండు. బోయజు ఒబేదుని కన్నాడు, ఒబేదు యెషయిని కన్నాడు, యెషయి దావీదుని కన్నాడు, దావీదు వీళ్ళందరూ పుట్టిన చోటనే మన యెషువా మెస్సీయ పుట్టిండు. అదే సత్రము, దాని పేరు కింహాము సత్రము. దాని పేరేమంటారు? కింహాము సత్రము అంటారు. కింహాము ఎవరు? కింహాము ఎవరంటే బర్జిల్లయి కుమారుడైన ఈ కింహాము అనే వ్యక్తి బర్జిల్లయి కుమారుడు. మరి బర్జిల్లయి ఎవరంటే దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ బర్జిల్లయి దావీదును చేరదీసి ఆయన దగ్గర పెట్టుకొని ఆయన దగ్గర ఉంచుకుంటాడు ఈ బర్జిల్లయి. అయితే దావీదు రాజు అయినప్పుడు, అప్పటిదాకా బెత్లెహేములోనే ఉన్నాడు దావీదు బెత్లెహేమే, మన బోయజుది కూడా బెత్లెహేమే, మన యెషువా మెస్సీయ పుట్టింది కూడా బెత్లెహేమే. అయితే అప్పటిదాకా దావీదు బెత్లెహేములో ఉన్న దావీదు రాజు అయినాక యెరూషలేముకు పోతాడు. యెరూషలేముకు పోయేటప్పుడు బర్జిల్లయిని రమ్మంటాడు, నాతో పాటు రా, నువ్వు వస్తే, ఎందుకంటే నన్ను కష్టకాలంలో ఆదుకున్నావు, నీకు నేను సహాయం చేస్తా, నీకు ఏదైనా కావాలంటే నేను రాజును కదా, ఇప్పుడు నీకు ఏ సహాయం నేను చేస్తా, రమ్మంటాడు. బర్జిల్లయి ఏమంటాడు? అప్పటికే ఆయన బర్జిల్లయి ముసలివాడైపోతాడు. నాకేమిస్తావయ్యా నువ్వు, నేనేం చేసుకోను, నాకేమొద్దు, నేను ఇక్కడనే ఉంటా అంటాడు. అయితే అప్పుడు బర్జిల్లయి ఏమంటాడు? నాకేమొద్దు కానీ నా కుమారుడు కింహాము ఉన్నాడు కదా, ఆ కింహాముకు ఏమైనా సహాయం చేస్తే చెయ్యండి, నాకైతే ఏమొద్దు అంటాడు. అప్పుడు దావీదు ఏం చేస్తాడు? వారసత్వంగా ఈ సత్రము దావీదుది. ఆ దావీదు ఈ సత్రాన్ని కింహాముకు ఇస్తాడు. ఆ కింహాము సత్రంలోనే మన యెషువా మెస్సీయ పుడతాడు. అక్కడ స్థలం అంటే అప్పుడు జనాభా లెక్కల కోసం వస్తున్న క్రమంలో చాలా సత్రం అంతా నిండిపోయి ఉంటుంది కాబట్టి స్థలము లేనందున పశువుల పాకలో తీసుకుపోయి పరుండబెడతారు. అది అక్కడ జరిగిన విషయం అన్నట్టు. అయితే ఒకసారి బెత్లెహేము గురించి చూసుకుందాం. బెత్లెహేము ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, బెత్లెహేములోనే పరమతండ్రి ఎందుకు పుట్టాలి? ఆయనది నజరేతు గ్రామం, నజరేతులో పుట్టాలి, కానీ బెత్లెహేముకి వచ్చి ఇక్కడ పుట్టిండు. బెత్లెహేము మన పూర్వీకులది, బోయజుది, దావీదుది, యెషయిది. అయితే బెత్లెహేముకున్న ప్రత్యేకత ఏంటంటే, బెత్లెహేము భూభాగం అంతటిలో సెంటర్ పాయింట్.
మన భూభాగం అంతటిలో సెంటర్లో ఉంటుందంట బెత్లెహేం. అయితే బెత్లెహేము అంటే పరమతండ్రి లోకానికి అంతటికి ఆయన ఎలోహిం, ఆయన దేవుడు కాబట్టి భూమధ్య భాగములో పుడతాడంటూ. కొంతమంది అంటారు కదా, క్రైస్తవ మతము మన దేశం కాదండి, ఇది వేరే దేశస్తులది, ఇది మనం పాటించకూడదు, ఇది మన దేశంలో పుట్టింది కాదు, వేరే దేశంలో అంటారు. కానీ పరమతండ్రి ఒక దేశానికి దేవుడు, ఒక దేశానికి కాదు. ఆయన ప్రపంచమంతటికి ఎలోహిం కాబట్టి ప్రపంచ భూభాగం మధ్యలో పుట్టిండన్నట్టు. అందుకనే ఆ పరమతండ్రి బెత్లెహేమును ఎన్నుకుంటూ బెత్లెహేములోనే పుట్టిండు ఆయన. ఏదైనా ఒక చక్రానికి చూడండి, సెంటర్ పాయింట్ ఉంటేనే ఆ చక్రం తిరుగుతుంది. అలాగే భూమి తిరుగుతూ ఉంటుంది కదా, భూమి తిరుగుతుందంటే ఒక సెంటర్ పాయింట్ని బేస్ చేసుకుని భూమి తిరుగుతుంటుంది. ఆ సెంటర్ పాయింటే బెత్లెహేం. ఒక చక్రం తిరగాలంటే ఒక సెంటర్ పాయింట్ ఉండాలి. మన బండి నడవాలంటే ఒక చక్రం ఉండాలి, చక్రానికి సెంటర్ పాయింట్ ఉండాలి. ఆ సెంటర్ పాయింట్నే చక్రం తిరుగుతుంది. అలాగే భూమి తిరుగుతుందంటే సెంటర్ పాయింట్ ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్ ఏది? బెత్లెహేం. అందుకనే ఆ పరమాత్మ ఈ లోకానికి అంతటికి ఎలోహిం దేవుడు కాబట్టి ఆయన భూమధ్య భాగంలో పుట్టిండు. అది బెత్లెహేం గొప్పతనం. అయితే తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డకు ఎక్కడి నుంచి బలం వస్తుంది? నాభీస్థానం నుంచి వస్తుంది. నాభీస్థానం అంటే మనిషికి సెంటర్ పాయింట్. మన మనిషి ఉన్నామంటే నెత్తి మొదలుకొని అరికాలు మొదలు వరకు సెంటర్ పాయింట్ ఏదంటే నాభీస్థానం. ఈ నాభీస్థానంలో నుండే తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఈ బిడ్డకు ఈ ఆహారము నాభీస్థానం నుండే ఆహారం పోతుంది. ఆ నాభీస్థానం నుండి పోయిన ఆహారం ద్వారానే ఆ బిడ్డ బ్రతికి బయటకు వస్తాడు. అలాగే ఏ దానికైనా మద్యం అనేది చాలా ముఖ్యం, సెంటర్ పాయింట్ చాలా ముఖ్యం. అయితే బెత్లెహేము ఒకసారి చూస్తే సముద్ర మట్టం అంటాం కదా మనం, సీ లెవెల్ అంటే సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉందంట బెత్లెహేం పట్టణం. బెత్లెహేం పట్టణం సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉందంట. మరి ఎత్తు గురించి మనకెందుకన్నా అనొచ్చు మీరు, ఆ బెత్లెహేము ఎత్తులో ఉంటే మనకెందుకన్నా అనొచ్చు. అయితే పరమతండ్రి ఏ పని చేసినా ఎత్తైన కొండల మీదనే ముఖ్యమైన పనులు చేసిండు. ఎత్తైన కొండల మీదనే, పర్వతాల మీదనే ఏ పని చేసినా, ముఖ్యమైన పనులు చేసినా. ఎత్తైన పర్వతాలు ఏదైనా సందేశం ఇవ్వాలంటే, ఏదైనా మెసేజ్ వెళ్ళాలంటే ఎత్తైన ప్రదేశాల నుంచే మెసేజ్ వెళ్ళాలి. సపోజ్ మనం టీవీ టవర్ పెట్టినా, సెల్ ఫోన్ టవర్ పెట్టినా, ఏది పెట్టినా ఎత్తైన టవర్ ఉంటేనే అందరికీ టవర్ వస్తుంది. అయితే యెషువా మెస్సయ్య ఈ లోకానికి ఒక సందేశం ఇవ్వాలి, ఆయన ఇవ్వడానికి వచ్చిండు. ఆయన పుట్టిన దేనికి? సువార్త ప్రకటించడానికి. అంటే ఎత్తైన ప్రదేశంలోనే ఆయన పుట్టి ఈ సువార్త సేవ చేసిండు. సపోజు ఎత్తైన పర్వతాలు దాదాపు బైబిల్లో 23 కొండలు ఉన్నాయి. ఎత్తైన ప్రదేశాలు అరారాతు పర్వతము, కర్మేలు పర్వతము, ఒలీవల కొండ, సినాయి కొండ, లెబానోన్ పర్వతము, గిలాదు కొండ, ఇట్లా అన్నీ చూసుకుంటే ఎత్తైన పర్వతాల మీదనే ఆ పరమతండ్రి ముఖ్యమైన పనులు చేసింది. కాబట్టి ఇది ఎత్తైన ప్రదేశంలో కూడా ఉంది ఈ బెత్లెహేం. మన మందిరం ఎంత ఎత్తులో తెలుసా మీకు? మన మందిరము సీ లెవెల్. మన మందిరం సీ లెవెల్ చూసిన నేను 1924 ఫీట్ల ఎత్తులో ఉంది మన మందిరం. మనం కూడా ఎత్తైన ప్రదేశంలోనే ఉన్నాం. మనం కూడా అందుకనే మన మెసేజ్ అందరికి వెళ్తుంది. మన మందిరం కూడా అంటే మన హైదరాబాదే హైట్ ఉంటుంది చాలా, ఆ హైట్లో కూడా మన మందిరం కూడా 1924 అడుగుల ఎత్తులో ఉంది. ఇప్పుడు మనం నిలబడ్డ స్థానం ఇది సముద్ర లెవెల్. ఆ తర్వాత పర్ణశాల పండుగ గురించి చూద్దాం. ఇక పర్ణశాల పండుగ అంటే అర్థం ఏంటిది? పర్ణశాల అంటే ఏంటిది? పర్ణ అంటే ఆకు, శాల అంటే ఇల్లు. పర్ణశాల అంటే ఆకుల ఇల్లు అని అర్థం.
వాళ్ళంతా మనం పర్ణశాల వేసుకునేది ఏమిటి? ఆకులు ఇల్లే కదా మనం వేసుకునేది, ఆకులతోటే మనం కట్టుకునేది. సరే, మనకు స్లాప్ ఇల్లు ఉండొచ్చు, పెంకులు ఇల్లు ఉండొచ్చు, రేకుల ఇల్లు ఉండొచ్చు, సరే ఎవరి స్తోమతను బట్టి వారికి ఇండ్లు ఉండొచ్చు. కానీ పర్ణశాలలు ఎవరైనా ఆకులతోటే వేసుకొని ఆ 7 రోజులు ఆ పరమతండ్రి సన్నిధిలో ఆనందించాలంట. అయితే ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరే సమయంలో అరణ్యంలో వాళ్ళకి ఇండ్లు ఏముంటాయి? వాళ్ళు ఇండ్లు ఏమి కట్టుకోలేరు కదా. వాళ్ళు ఏమైనా పర్ణశాలలు వేసుకోవడమే, పర్ణశాల నివసించడమే. ఈ పర్ణశాల ఇంకోటి ఏం చూస్తుందంటే ఎవరైనా సమానమే. 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్నాయైనా సమానం, ఆయనైనా ఒక్క అంతస్తున్నైనా, రేకులు ఇల్లునైనా, పెంకుటిల్లునైనా అందరూ కూడా పర్ణశాలలోనే నివసించాలి. అంటే ఇక్కడ అందరూ సమానమే. మీ బంగ్లాలు, మీ ఇండ్లు శాశ్వతం కాదు. మీ ఇల్లు ఏది? మీ శాశ్వతమైన ఇల్లు ఏది? పర్ణశాల అంటే ఆకుల ఇల్లే అని అదే మెసేజ్ కూడా ఈ పర్ణశాలలో ఉంటుందంట. అలాగే పర్ణశాల అంటే పవిత్రమైన వరుడు అనే అర్థం కూడా వస్తుంది. పర్ణశాల అంటే పవిత్రమైన వరుడు అంటే మన పరమతండ్రి వరుడే కదా, మనం వధువులం కదా. పరమతండ్రి మనల్ని తీసుకుపోవడానికి వరుడుగా రాబోతున్నాడు. పవిత్రమైన వరుడు అనే అర్థం కూడా ఈ పర్ణశాలలో వస్తుంది. ఒకసారి వాక్యం చూసుకుందాం. లేవియాకాండము 23వ అధ్యాయము 39 నుంచి 42 వరకు. అయితే 7వ నెల 15వ దినంన మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగను ఆచరింపవలను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినంన మీరు దబ్బ పండ్లను, ఈత మంటలను, గొంజి చెట్ల కొమ్మలను, కాల్వల యుద్ధ నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ ఎలోహిమైన యెహోవా సన్నిధిని ఉచ్చరించుచుండవలను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. 7వ నెలలో దాన్ని ఆచరింపవలను. నేను ఐగుప్తులో నుండి ఇజ్రాయేళ్లను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను. ఇజ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలను. అయితే 7వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనక, ఇందాక అనుకున్నాం కదా, ఈ సమయంలో వాళ్ళకు ఇజ్రాయేలీలకు భూమి పంట చేతికి వస్తుంది. వాళ్ళు ఆ పంట చేతికి రాగానే 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలను. మొదటి దినం విశ్రాంతి దినము, 8వ దినం విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఇక్కడ చూడండి, దబ్బ పండ్లను, ఈత మట్టలన్నా ఖర్జూర మట్టలన్నా సేమ్. ఈత చెట్టు ఖర్జూర చెట్టు ఒకే కోవకు చెందింది అన్నట్టు. ఈత మట్ట కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్ల కొమ్మలను పట్టుకొని 7 దినములు మీరు ఎలోహిముడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఆ పరమతని చెప్తుండు, ఏమని చెప్తుండు? మీరు పర్ణశాల మరి ఎట్లా వేసుకోవాలి? ఇగో ఇవి తీసుకురావాలి, వీటితోటి మీరు పర్ణశాల పండుగ చేసుకోవాలి అని ఆ పరమతని చెప్తూ, ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ, మీ వచ్చే తరాలకు కూడా నిత్యమైన కట్టడ. అంటే ఇది మార్పు లేని కట్టడ, అంటే ఎవరూ మార్చలేని కట్టడ. అందరూ ఏమంటారు? పాత నిబంధనలు కొట్టేసిరండి, ఆ పండుగలు ఎక్కడండి? ఇప్పుడు ఆ పండుగలు ఇప్పుడు మన ఇజ్రాయేలీలు పాతకాలంలో చేసిరండి, ఇప్పుడు మనం చేయనవసరం లేదు. యెహోవామేసే వచ్చిండు, అది ధర్మశాస్త్రం ఏదైతే నెరవేర్చలేకపోయిందో ఆయన వచ్చి నెరవేర్చిండు, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఇక మనం కొత్త నిబంధన కింద ఉన్నాం కాబట్టి, కృప కింద ఉన్నాం కాబట్టి మనకి పండుగ అవసరం లేదండి అని చెప్తారు. కానీ ఆ పరమతను ఏం చెప్తుండో, తరతరముల వరకు ఇది నిత్యమైన కట్టడ అని చెప్తుండు. కాబట్టి అది కొట్టివేయబడలేదు, ఇంకా చేస్తూనే ఉండాలి. మన పితరులు చేసిర్రు, మనము చేయాలి. మనం 1000 ఏళ్ళ పరిపాలనలో కూడా మళ్ళీ పండుగలు చేయాలి. ఒకవేళ యెహోవామేసే ఈ పండుగలు కొట్టేస్తే 1000 ఏళ్ళ పరిపాలనలో మళ్ళీ పండుగలు మళ్ళీ ఎట్లా చేస్తారు? చేయరు కదా, చేయకూడదు కదా. కొట్టేసినంటే ఈ భూమి మీద కొట్టేస్తే ఆ ఇజ్రాయేల్ తోటే కొట్టేయాలి. మనము చేయకూడదు, మళ్ళీ 1000 ఏళ్ళ పరిపాలనలో కూడా చేయకూడదు. మరి 1000 ఏళ్ళ పరిపాలన చేస్తురు అంటే అర్థమైంది, అది ఉన్నట్టే కదా. అది గమనించాలంటే వీళ్ళు అనేవాళ్ళు అది గమనించాలి.
అంటే మీ వచ్చే జనాలు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇజ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. అయితే ఈ పండుగలో 3 రకాల చెట్లను మనం వాడుతున్నట్టు 3 రకాల చెట్లను మనం వాడుతాం. అందులో ఒకటి ఖర్జూరపు మట్టలు, నిరవంజి చెట్ల కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు. ఖర్జూరపు మట్టల కొమ్మలు, నిరవంజి చెట్ల కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు. ఈ 3 చెట్ల కొమ్మలు మీరు తీసుకొని వచ్చి పర్ణశాల వేసుకొని పర్ణశాలలో మీరు నివసింపవలను అని చెప్పిన. అంటే ఈ 3 చెట్ల వెనకాల ఉన్న ఆ పరమతండ్రి ఉద్దేశం ఒకసారి తెలుసుకుందాం. ఈ ఖర్జూరపు మట్టలు యెషూవ మెస్సీయ ఒకసారి యెరూషలేముకి వస్తుంటే కూడా వాళ్ళు ఇది ఖర్జూరపు మట్టలు పట్టుకొని జయము జయమని ఆయన వస్తుంటే ఆయన ముందు దావీదు కుమారుడానికి జయము జయమని ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకొని అంటుంటారు అన్నట్టు. అంటే ఈ ఖర్జూరపు మట్టలు విజయానికి సాదృశ్యంగా ఉందన్నట్టు. అయితే ఈ ఖర్జూరపు మట్టలు మనం 2 చేతుల్లో పట్టుకొని మనం 6 రకాలుగా మనము వీటిని ఊపుతూ ఇజ్రాయేలీలు ఏం చేస్తారంటే ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకొని 6 రకాలుగా ఊపుతూ వాళ్ళు ప్రేయర్ చేస్తారు, ఉత్సహిస్తారు. ఎందుకు 6 రకాలుగా అని చేస్తారంటే 6కు బైబిల్లో ఉన్న ప్రాముఖ్యత. బైబిల్లో ప్రతి సంఖ్యకు ప్రాముఖ్యత ఉంది. 1కి 2కు 3కు ఇట్లా ప్రతి సంఖ్యకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే 6 సంఖ్యకున్న ప్రాముఖ్యత 6 రకాలుగా వీళ్ళు ఎందుకు ఊపుతారంటే 6కున్న ప్రాముఖ్యత ఏంటంటే 6వ రోజునే ఎలోహిం మనుషులను చేస్తాడు. ఫస్ట్ 1వ రోజు నుంచి 5వ రోజు వరకు జంతువులను, వృక్షాలను, పక్షులను అన్నిటి చేస్తారు. 6వ రోజునే యెషూవ మెస్సీయ మనిషిని సృష్టిస్తాడు. అదొక కారణం 6కు. అలాగే దావీదు నక్షత్రంలో డేవిడ్ స్టార్ అంటాం మనం, ఇక్కడ స్టార్ ఉంది మన దగ్గర. అవి 6 కోణాలు ఉంటాయి. దానికి డేవిడ్ నక్షత్రానికి 6 కోణాలు ఉంటాయి. అలాగే యెషూవ మెస్సీయ పుట్టినప్పుడు కూడా ఆ నక్షత్రము వాళ్ళకు చూపిస్తుంది. తూర్పు దేశపు జ్ఞానులకు ఆ నక్షత్రమే దారి నడిపిస్తుంది. డేవిడ్ నక్షత్రానికి కూడా 6 కోణాలు ఉంటాయి. అలాగే మనిషిని తయారు చేసిన కదా దేవుడు తండ్రి ఎలోహిం 6 శరీర భాగాలతో యెషూవ మెస్సీయ మనల్ని తయారు చేసిండు. 6 శరీర భాగాలతో యెషూవ మెస్సీయ మనల్ని తయారు చేసిండు. ఏంటి 6 శరీర భాగాలు? ఒకటి శిరస్సు, రెండవది మధ్యము, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మధ్యము, ఒకటి కుడికాలు, ఒకటి ఎడమకాలు, ఒకటి కుడి చెయ్యి, ఒకటి ఎడమ చెయ్యి. ఎన్నైనాయి? 6 రకాలు. ఒకటి శిరస్సు, ఒకటి మధ్యము, ఒకటి కుడి చెయ్యి, ఒకటి ఎడమ చెయ్యి, ఒకటి కుడికాలు, ఇంకోటి ఎడమకాలు. 6 రకాలుగా మనల్ని తయారు చేసిండు ఆ యెషూవ మెస్సీయ. అందుకనే 6 రకాలుగా మనము ఈ కొమ్మలను ఊపుతూ ఎలోహింకు ఆ ఇజ్రాయేలీలు ఉత్సహించి పాడుతున్నాడు. అలాగే 6 దినములు మనం కష్టపడాలి, 7వ దినాన విశ్రాంతి తీసుకోవాలి. 6 రోజులు మనం మన జీవనోపాధి అయిన పని చేసుకోవాలి, 7వ రోజున మీరు విశ్రాంతి తీసుకోవాలి. అలాగే 6 సంవత్సరాలు భూమి పంట పండించాలి, 7వ సంవత్సరము భూమికి విశ్రాంతినివ్వాలి. 6 సంవత్సరాలు పంట పండించి 7వ సంవత్సరం భూమికి విశ్రాంతినివ్వాలి. అప్పుడు ఆ సంవత్సరము ఆ విశ్రాంతి తీసుకున్న భూమి మళ్ళీ 6 సంవత్సరాలు రెట్టింపు పంటనిస్తుంది మనకు. కానీ ఇది ఎవరు రైతులు పాటించరు. కానీ ఎప్పుడూ పంటలు వేస్తూనే ఉంటారు, రెస్ట్ లేకుండా. భూమికి రెస్ట్ లేకుండా ఎప్పుడు పంటలు వేస్తే ఎంతకని ఇస్తుంది పంటలు? అందుకనే పరమతండ్రి ఏం చెప్పిండు? 6 సంవత్సరాలు మీరు పంట వేయండి, 7వ సంవత్సరం భూమికి విశ్రాంతినివ్వండి అని చెప్తాడు. అలాగే మన్నా ఏం చేయాలి? మనం 6వ రోజున 200 తెచ్చుకోవాలి. 6వ రోజుకు ప్లస్ సబ్బాతుకు 6వ రోజున 200 మన్నాను మనం తీసుకొచ్చుకోవాలి. అయితే ఇట్లా 6కు కొంత పరమతండ్రి కొన్ని ముఖ్యమైన విషయాలు పెట్టినట్టు. 6 రకాలుగా ఎలా మనం ఊపుతూ ప్రార్థన చేయాలంటే, ఆ పరమతండ్రి సన్నిధిలో ఉత్సహించాలంటే 3 సార్లు ముందుకు, 3 సార్లు వెనుకకు, 3 సార్లు కుడివైపుకు, 3 సార్లు ఎడమవైపుకు,
3 సార్లు కిందికి, 3 సార్లు పైకి. 3 సార్లు ఎందుకు అనాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు ముగ్గురికి మనం స్తుతి చెల్లిస్తున్నాం. ముగ్గురికి మనం ఆయనకు ఉత్సహిస్తున్నాం ఆయనలో. అందుకనే 6 రకాలుగా మనము ఊపుతూ ఆ ఖర్జూర మట్టలు పట్టుకొని ఊపుతూ 3 సార్లు ముందుకు, 3 సార్లు వెనుకకు, 3 సార్లు కుడివైపుకు, 3 సార్లు ఎడమవైపుకు, 3 సార్లు కిందికి, 3 సార్లు పైకి. ఈ విధంగా ఊపుతూ ఆయనలో మనము సంతోషించాలి, ఉత్సహించాలి. ఈ 3 రకాల చెట్ల గురించి ఒకసారి చూసుకుందాం. ముందుగా ఖర్జూర మట్టల గురించి చూద్దాం. ఈ ఖర్జూర మట్టలు నీతికి సాదృశ్యంగా ఉన్నాయి. ఇది ఎడారుల్లో పెరిగే మొక్క. ఖర్జూరపు చెట్లు ఎక్కువ ఎడారుల్లోనే పెరుగుతాయి. ఇజ్రాయెల్ దేశం కూడా అంత ఎడారి ప్రాంతం. మనలాగా సారవంతమైన భూమి కాదు. మాకు ఇక్కడ సారవంతమైన నేలలు ఉన్నాయి ఇక్కడ. అదే ఇజ్రాయేళ్లకు ఎడారి ప్రాంతం. అంతా కొండలు, లోయలు, ఇసుక దిబ్బలు, ఇంత మంచి భూములు లేవు అక్కడ. ఆ ఎడారులలో ఈ ఖర్జూరపు వృక్షాలు పెరుగుతాయి అన్నట్టు. ఒకసారి ఖర్జూర వృక్షం గురించి కీర్తనల గ్రంథము చదువుకుందాం. 92వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. చాలు సిస్టర్. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు ఎలా ఎదుగుతారంట? ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు. మువ్వు వేయడం అంటే పూత పట్టడం, కాయలు కాయడం. అంటే ఆ ఖర్జూరపు ఆ కాయలు గుత్తులుగా చెట్టు చుట్టూ ఉంటాయి. ఆ విధంగా ఎదుగుతారంట నీతిమంతులు. ఖర్జూర వృక్షం కనుక ఎలాగా పూత ఇచ్చి కాయలను ఇస్తుందో నీతిమంతులు కూడా ఆ విధంగా ఎదుగుతారంట. అలాగే లెబానోను మీది దేవదారు వృక్షం వల్లే వారు ఎదుగుదురు. లెబానోను దేవదారు వృక్షం దేనికి ప్రసిద్ధి? లెబానోను దేవదారు వృక్షములు సొలొమోను ఎలోహిం మందిరం కట్టడానికి లెబానోను దేవదారు వృక్షంలోనే తీసుకొని వస్తాడు. అవే శ్రేష్టమైనవి, అవే బలమైనవి. లెబానోను దేవదారు కర్రలంట చాలా బలమైనవి అంట. అంటే ఆ కర్రతో మందిరాన్ని కడితే చాలా సంవత్సరాలు మనకు చెక్కు చెదరకుండా ఉంటుందని. అంటే సొలొమోనుకు అన్నీ తెలుసు. సొలొమోను ఒక చిన్న మొక్క దగ్గర నుంచి గోడలలో మొలుసు ఇస్సోపు మొక్క నుంచి అరణ్యంలో మొలుసు పెద్ద పెద్ద చెట్ల వరకు కూడా సొలొమోనుకు ఏ చెట్టు దేనికి పనిచేస్తుంది, ఏ చెట్టు అనేది అసలు ఇజ్రాయేలులకే తెలుసు. అందులో సొలొమోనుకి ఇంకెక్కువ తెలుసు. అందుకనే సొలొమోను లెబానోను దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు అని. అంటే ఆ లెబానోను దేవదారు వృక్షాలు తీసుకొచ్చే సొలొమోను మందిరం కడుతున్నట్టు. ఈ ఖర్జూర వృక్షాన్ని హెబ్రీ భాషలో తామారు అంటారు. ఈ ఖర్జూర వృక్షాన్ని హెబ్రీ భాషలో తామారు అంటారు. అయితే ఈ తామారు అనే పేరు మనుషులకు కూడా ఉంది. ఈ తామారు అనే పేరు మనుషులకు కూడా ఉంది. అలాగే ఈ ఖర్జూర వృక్షం ఎక్కడ ఉంటే అక్కడ నీరు ఉన్నదని గుర్తుపడతారంట. ఎడారుల్లో ఒంటెల మీద ప్రయాణించేవారు నీటి కోసం వెతుకుతున్నప్పుడు ఖర్జూర వృక్షం కనుక కనపడితే అక్కడ నీరు ఉంటుందని వాళ్ళకు గుర్తు అన్నట్టు. ఖర్జూర వృక్షం కనుక కనపడితే అక్కడికి వాళ్ళ ఒంటెలను తీసుకుపోయి అక్కడ నీళ్ళు దాపుకొని వాళ్ళు కూడా తాగి బయలుదేరేవాళ్ళు. అంటే ఖర్జూర వృక్షం దేనికి? ఆశీర్వాదానికి. అంటే వాటర్, నీళ్ళు ఉంటే పంటలు వస్తాయి, పంటలు ఉంటే మనం జీవిస్తాం. ఆశీర్వాదానికి కూడా గుర్తుంటుంది అన్నట్టు లెబానోన్ ఇది ఖర్జూర వృక్షం. ఇది ఒకసారి తామారు తెలుసు కదా. తామారు ఎవరు? యూదా కోడలు. ఆదికాండం 38వ అధ్యాయం అంతా ఆమె గురించే ఉంటుంది. ఆదికాండము 38వ అధ్యాయం అంతా ఈ తామారు గురించే ఉంటుంది. ఈ తామారు మన యూదా గోత్రం, అంటే యూదా కోడలు. ఈమె వంశంలో నుండే యెషువా మెస్సీయ వస్తాడన్నట్టు. ఈ తామారు కనిన పెరెసు వంశావళి నుండే మన యెషువా మెస్సీయ రావడం జరుగుతుంది. అంటే తామారు పేరు పెట్టుకున్న ఖర్జూర వృక్షం, తామారు యెషువా మెస్సీయ పుట్టడం, అదే యెషువా మెస్సీయ పుట్టిన పర్ణశాలలో తామారు మొక్కలు
చెట్లు వాడడం. పరమతండ్రి చూడండి, అంటే పరమతండ్రి ఎంత ప్రణాళికబద్ధంగా ఈ చెట్లను, ఈ పేర్లను, ఇది ఇట్లా తీసుకొస్తుండో మనకు అర్థమవుతుంది అన్నట్టు. అలాగే ఇంకొకటి మనం రెండో చెట్టు గురించి తెలుసుకుందాం. నిరవంజి చెట్టు. ఈ నిరవంజి చెట్టు సంతోషానికి, ఉత్సాహానికి సాదృశ్యం. నిరవంజి చెట్టు సంతోషానికి, ఉత్సాహానికి. అంటే మనం యెహోవా సన్నిధిలో సంతోషంగా, ఉత్సాహంగా మనం ఉండి ఆయనకు పండుగ ఆచరించాలి. కాబట్టి ఈ నిరవంజి చెట్టు అనేది సంతోషానికి, ఉత్సాహానికి సాదృశ్యంగా ఉన్నది. ఒకసారి ఈ నిరవంజి చెట్టు గురించి చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనం. నీటి కాల్వల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. చాలు సిస్టర్. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు. వారంటే ఎవరు? నీతిమంతులు. అంటే ఈ నిరవంజి చెట్టు ఎక్కడ ఉంటుంది? నీటి కాలువల యొద్దనే ఉంటుంది. అంటే నీటి కాలువల ఎవరైనా నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎవరు? నీతిమంతులు. అంటే నీటి కాలువల ఎవరైనా ఉంటే ఆ చెట్టు ఎప్పుడు వాడిపోదు, అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఆ పచ్చ దేనికి సాదృశ్యం? ఆశీర్వాదానికి సాదృశ్యం. అంటే పచ్చగా ఉంటేనే కదా. అంటే ఈ మొక్కలు మళ్ళీ త్వరగా వాడిపోవంట. పర్ణశాల వేస్తే దాదాపు ఒక 20 రోజులు, నెల రోజులు ఈ పందిర్లు వేస్తే త్వరగా వాడిపోని మొక్కలు ఇవి. అంటే నీటి తేమ కలిగి ఉన్న మొక్కలు కాబట్టి వీటితో కనుక పందిర్లు వేసుకుంటే త్వరగా వాడిపోవంట. ఇవి చాలా 10-20 రోజుల దాకా నీడనిస్తాయంట, తేమనిస్తాయంట ఈ చెట్లు. అయితే ఈ చెట్లు ఎక్కువగా నీళ్ళు ఉన్న చోట్లనే పెరుగుతాయి. ఇవి ఎక్కువగా హిమాలయ పర్వతాల్లో ఉంటాయంట. ఈ నిరవంజి చెట్లు హిమాలయ పర్వతాలలో ఉంటాయంట. ఎందుకుంటాయి హిమాలయ పర్వతాల్లో? అంత మంచు కొండలు ఉంటాయి. అంటే అక్కడ ఎక్కువ నీటి శాతం ఎక్కువ ఉంటుంది, తేమ శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి హిమాలయ పర్వతాల్లోనే ఎక్కువ పుడతాయండి. అలాగే ఈ చెట్టు దాదాపు 50 అడుగుల హైట్ ఉంటుందంట. ఈ చెట్టు 50 అడుగుల హైట్ ఉంటుందంట. అయితే దీని ఏరు వ్యవస్థ, చెట్టు ఎంత పైకి వెళ్తుందో దీని ఏరు కూడా అంత భూమిలోకి పోద్దంట ఈ నిరవంజి చెట్టు. అంటే అర్థమైంది, అది కదిలింపబడకుండా, అంటే గాలి తుఫానులు వచ్చినా కూడా కదిలింపబడకుండా, ఇరిగిపోకుండా ఆ చెట్టు తట్టుకోవాలి. కాబట్టి అది అంత లోతుగా దాని ఏరు వ్యవస్థ పోద్దంట. అంటే దీని అర్థమైంది, మనము కూడా యెహోవా మెస్సయ్య సన్నిధిలో, ఆయనలో అంత లోతుగా, అంత బునాది, అంటే మనం అంత లోతుగా కదిలింపబడకుండా, గాలి వానలు వచ్చినా చెట్టు ఎలాగైతే కదిలింపబడకుండా ఉంటుందో, మనం కూడా ఈ లోకంలో శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎన్ని వచ్చినా కదిలింపబడకుండా ఉండాలని దీని సాదృశ్యం. అందుకనే ఈ నిరవంజి చెట్టు ఇంత బలంగా దాని వేరు వ్యవస్థని చూసుకుంటుందంట. అలాగే ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16 అధ్యాయం 6 నుంచి 7 వరకు. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టి బంధింపబడవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజి చెట్ల చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడినై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. చాలు సిస్టర్. దెలీలా తెలుసుగా. ఫిలిష్తీయులు సంసోనును ఏమి చేయలేక, సంసోనుతో గెలవలేక, సంసోనును ఓడించలేక ఒక దెలీలా అనే స్త్రీని ఎరగా చూపించి, సంసోనుకు దెలీలా అనే వ్యక్తిని ఎరగా చూపించి ఆమె ద్వారా సంసోనును ఎటుబడి చంపేయాలంటే మామూలుగా అయితే మేము ఆయన చంపేయలేకపోతున్నాం. అంటే అంత బలాఢ్యుడు పరమతండ్రి ఆత్మ ఆయన మీదకి వచ్చితే ఎంత బలం అంటే ఆయనని కొట్టేవాడా లేడు ఆ రోజుల్లో. ఫిలిష్తీయులు వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసిర్రు. ఫిలిష్తీయులు సంసోను కొడదామని, చంపేద్దామని, కానీ వాళ్ళ వల్ల కాలేదు. లాస్ట్కి ఏం చేసిర్రు? దెలీలా అని ఒక స్త్రీని ఎరగా చూపించి సంసోనుతో
సంసోను బలము ఎందులో దాగిందో నువ్వు కనుక్కోవాలి అని ఆమెకు డబ్బు ఆశ చూపించి ఆమెను ఎరగా వేసి సంసోనుతో ఆమె అంటుంది, నీ బలము దేనిలో దాగుంది, నీ బలం పోవాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది సంసోన్ని. సంసోను అసలు చెప్పకూడదు సంసోను, కానీ ఆమె పోరుకు తట్టుకోలేక ఆమె రోజు ఇసుకిస్తుంటే ఆయన సీక్రెట్స్ చెప్తుండ అన్నట్టు. ఏమని చెప్తుండు, 7 నిరవంజి చువ్వలను నన్ను కనుక కట్టేసి బంధిస్తే నేను బలహీనునైపోతా. అంటే నిరవంజి చెట్ల కొమ్మలు చువ్వలు ఎంత బలమైన అంటే, ఎంత బలాఢ్యుణ్ణి కూడా బంధిస్తాయంటే అవి ఎంత బలమైన కొమ్మలు, బలమైన చెట్లు. అందుకనే ఈ నిరవంజి చెట్లు మనకు యశ్వామేసయ్య ఎందుకు పెట్టిందంటే, ఇంత బలంగా మనం ఆయనలో ఉండాలి, ఇంత బలంగా ఆయనలో ఎదగాలి అని సాదృశ్యంగా ఈ నిరవంజి చెట్లను మనకు పర్ణశాల పండుగలో వాడమని చెప్పినారంట. అయితే 3వ చెట్టు గురించి చూద్దాం ఒకసారి. మళ్ళీ 3వ చెట్టు గురించి, గొంజి చెట్ల కొమ్మలు. ఈ గొంజి చెట్లు నిమ్మజాతికి సంబంధించిన చెట్లు ఇవి. ఈ గొంజి చెట్లు నిమ్మజాతికి చెందిన చెట్లు. ఈ చెట్టు కూడా చాలా పచ్చగా ఉంటుంది అన్నట్టు. ఈ చెట్టు కూడా చాలా పచ్చగా ఉంటుంది. ఇవి అయితే ఈ వీటి కింద ఉంటే చాలా చల్లదనాన్ని ఇస్తాయన్నట్టు. పచ్చగా ఉన్న చెట్ల కింద ఉంటే మనకు చల్లగాలిని ఇస్తాయి అన్నట్టు. అలాగే ఇది యెషయా గ్రంథము 41వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. నేను అరణ్యంలో దేవదారు వృక్షంను, తుమ్మ చెట్లను, గొంజ చెట్లను, తైల వృక్షంను నాటించేదను. అడవిలో తమలా వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటేదను. చాలు సిస్టర్. నేను అరణ్యములో దేవదార వృక్షములను, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షములను నాటించేదను. అరణ్యంలో దేవదారు వృక్షాలు మనకు మందిరానికి పనికొచ్చి అనుకున్నాం కదా ఇందాక. తుమ్మ చెట్ల గురించి తెలుసుగా. తుమ్మ చెట్టు ఎక్కడ వాడతాం మనం? తుమ్మ చెట్టు మందసం తయారు చేసేటప్పుడు తుమ్మ చెట్టు వాడమంటాడు కదా. నిబంధన మందసం చేసేటప్పుడు తుమ్మకర్రను వాడమంటాడు. ఆ తుమ్మ చెట్టుని అక్కడ వాడతాం. తుమ్మ చెట్టు నల్లగా ఉంటుంది కదా, ముళ్ళు ఉంటాయి, నల్లగా ఉంటుంది. నలుపు అంటే కలర్స్ అంటే అదొక సబ్జెక్టు. మళ్ళీ తుమ్మ చెట్టు, తైల వృక్షములు, ఒలీవల నూనె తీస్తాం మన వృక్షాల నుంచి. ఒలీవల నూనె ఎంత శ్రేష్టం మనకు. ఇజ్రాయేలీలు ఎక్కువ ఒలీవల నూనె వాడతారు. అవి ఎంతో ఔషధీయ గుణాలు ఉంటాయి. ఈ ఒలీవల చెట్లలో ఎంతో ఔషధీయ గుణాలు ఉంటాయి. నాటించేదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు పండ్ల వృక్షములను నాటేదను. అయితే ఈ వృక్షాలన్నీ మనకు పరమతండ్రి వీటి ద్వారా మనకు ఆరోగ్యాన్ని, మళ్ళీ నీడను అన్నీ ఇవ్వడానికి మనకు ఈ పరమతండ్రి ఈ వృక్షాలను మనకు తెలియజేస్తున్నట్టు. అలాగే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండ్ల చెట్లకు బదులుగా గొంజు చెట్ల వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడనే నిత్యమైన జ్ఞాన సూచనగాను ఉండును. చాలు సిస్టర్. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు, ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షాలను పెంచుతుంటుండు పరమతండ్రి. ముళ్ళ చెట్లు ఎందుకు పనికిరాని ముళ్ళ చెట్లు కదా, వాటికి బదులుగా దేవదారు వృక్షాలను మీకు ఇస్తా అంటుండు. అంటే మిమ్మల్ని మొలిపించదని అంటుండు. అంటే ఈ దేవదారు వృక్షాలు మనకు మందిరాన్ని కట్టడానికి ఎలాగైతే ఉపయోగపడ్డాయో, దురదగొండ్లి చెట్ల గురించి చూసిరా మీరు ఎప్పుడైనా? దురదగొండ్లి చెట్లు ఇవి కనుక మనకు తాకితే దుల్ద బాగా గోకుడు దుల్ద ఉంటుంది. మీరు చూసిరో లేదు, మేము చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. ఊర్లలో మేము ఇట్లా కొట్టేవాళ్ళం. పిల్లలకు కొట్టేది. కొడితే ఇక అది ఉంటుంది అన్నట్టు, బాగా దురద అసలు నీళ్ళలో పోయి కడుక్కున్నది ఆకపోదు, అది అంత దురద ఉంటుంది అన్నట్టు. దీనికి బదులుగా అంటే దురద వృక్షాలు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండను. ఇందాక అనుకున్నాం కదా పండుగలు కొట్టివేయబడలేదని, తరతరాలు ఉంటాయని. అందుకనే ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగా
ఈ చెట్లు ఆ పరమ తండ్రి మనకు ఇచ్చినట్టు. ఈ చెట్లు కూడా చాలా ఎత్తుగా పెరుగుతాయి, ఇవి కూడా చాలా ఎత్తుగా పెరుగుతాయి. అలాగే ఈ యెషువా మెస్సయ పిల్లలు కూడా ఈ చెట్ల వల్లనే ఎదుగుతారు అన్నట్టు. మనం కూడా ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 ఉంది కదా. ఇంత పెద్ద అమెరికా అయినా ఏ దేశమైనా కూడా ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే భయపడతారు. చిన్న దేశం, నిండా 1 కోటి మంది లేని జనం, చిన్న దేశం. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక జిల్లా అంతా ఉండదు, దాని విస్తీర్ణం కానీ దాని జనాభా కానీ ఒక జిల్లా అంతా ఉండవు. కానీ ఇంత చిన్న దేశాన్ని ఒక 40-50 ముస్లిం దేశాలు భయపడతాయి. ఎందుకు? ఆ పరమతండ్రి శక్తి వాళ్ళ దగ్గర ఉంది, పరమతండ్రి సన్నిధి వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి మనము కూడా ఈ చెట్లలాగా బలంగా ఎత్తుగా ఎప్పటికీ గాలికైనా వానకైనా కొట్టివేయబడకుండా ఎదగాలి అనే ఉద్దేశంతో ఆ పరమతండ్రి ఈ చెట్లను మనకు సాదృశ్యంగా పెట్టిండు. అలాగే ఈ చెట్ల పువ్వులు తెల్లని పువ్వులు పూస్తాయండి ఈ చెట్లకు. ఈ తెల్లని పువ్వులు దేని సాదృశ్యం? తెల్లని బట్టలకు సాదృశ్యం. మనం పండుగలో ఏం బట్టలు వేసుకోవాలి? తెల్లని బట్టలు వేసుకోవాలి, దేవదూతల వలె తెల్లని బట్టలు. ఈ చెట్లకు తెల్లని పువ్వులు పూస్తాయి. మనం కూడా తెల్లని బట్టలు వేసుకొని ఆ రోజు పండుగలో మనం పాల్గొనాలన్నట్టు. అలాగే చివరిగా ఈ దబ్బకాయ గురించి చూద్దాం. 3 చెట్లు అయిపోయినాయి కదా, దబ్బకాయ గురించి చూద్దాం. దబ్బ పండు కూడా వాడవండి కదా పండుగలో. ఈ దబ్బకాయ స్పెషాలిటీ ఏంటంటే నిమ్మ, నారింజ, పనస ఈ 3 పండ్లు ఎంతైతే శక్తినిస్తాయో, ఎంతైతే బలాన్ని ఇస్తాయో, ఈ ఒక్క పండులోనే అంత శక్తి దాగి ఉందన్నట్టు. ఈ దబ్బకాయ అంటే ఏంటి? గజనిమ్మ. ఇది నిమ్మ జాతికి చెందింది. నిమ్మ అంటే ఏంది? నిమ్మ అంటే ఏ విటమిన్ ఉంటుంది ఇందులో? సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ గురించి చూద్దాం ముందుకు. అయితే ఈ నిమ్మ, నారింజ, పనస ఈ 3 కాయల ఫలితము ఈ ఒక్క దబ్బకాయ ఇస్తుందట మనకు. అన్ని గుణాలు ఈ ఒక్క దబ్బకాయలనే ఉంటాయంట. అయితే ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి మనకు పనికొస్తాయి. ఈ దబ్బకాయ దేనికి పనికొస్తుంది? రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ దబ్బకాయ మనకు పనికొస్తుంది. అంటే వీటిని నిలువ పచ్చడి కూడా మనం పెడతాం, దబ్బకాయ పచ్చడి కూడా పెడుతుంటాం కదా, నిలువ పచ్చడి కూడా పెడుతుంటాం. ఈ దబ్బకాయను పండుగలో వాడడానికి ఏంటంటే ఇది తీపి, పులుపు, వగరు 3 రుచులు ఉంటుంది ఈ దబ్బకాయ. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే త్రిత్వం. ఇక్కడ కూడా 3 గుణాలు ఉంటాయి ఈ దబ్బకాయకు. తీపి, పులుపు, వగరు 3 గుణాలు ఉంటాయి ఈ దబ్బకాయలో. అలాగే ఇక్కడనేమో 3 రకాల ఇది వాడతాము. అదే పస్కా పండుగలో ఉగాదికి మన హిందువులు ఏం చేస్తారు? 6 రుచులు 6 రకాల పచ్చడి తయారు చేసుకొని తాగుతారు. అది మనకు పస్కా పండుగలో వస్తుంది. ఆ సమయంలో పర్ణశాల పండుగలో ఇది 3 రకాల తీపి, పులుపు, వగరు ఈ 3 గుణాలు ఈ దబ్బకాయలో ఉంటాయి అన్నట్టు. ఇది షుగర్ వ్యాధిని, బీపీని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది ఈ దబ్బకాయలో. ఈ దబ్బకాయ ఏం చేస్తుందంటే తెల్ల రక్త కణాలను అభివృద్ధి చేస్తుంది. తెల్ల రక్త కణాలు కనుక అభివృద్ధి అయితే మనిషికి ఏంది? రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఏ వ్యాధులు మనకు రావు. అంటే ఆ పరమ తండ్రి ఈ చెట్లల్లో, ఈ కాయలల్లో, ఈ పండ్లల్లో మనకు మన ఆరోగ్యాన్ని కాపాడే కొన్నిటిని మనకు తెలియకుండానే మనకు ఆ పరమ తండ్రి మనకు అవి మన జీవితంలో, మన పండుగలో, మన జీవనంలో అవి కలిపిండనట్టు ఆ పరమ తండ్రి. అయితే ఈ సి విటమిన్ అంటే ఈ దబ్బకాయ, అట్లాగే మనం పసకా పండుగలో ఏం తీసుకుంటాం? ద్రాక్షరసం తీసుకుంటాం కదా. పసకా పండుగలోనేమో ద్రాక్షరసం తీసుకుంటాము, ఇక్కడనేమో దబ్బకాయ వాడతాం. ద్రాక్షరసం ఏంటిది? అది సి విటమినే. ఇక్కడ దబ్బకాయ ఏంటిది? ఇది సి విటమినే. అంటే ఇది చాలా రోగనిరోధక శక్తి కలిగింది. సి విటమిన్ మనిషికి చాలా అవసరం. ఇది డిఎన్ఏలో మనిషికి ఉంటుంది కదా, డిఎన్ఏలో మార్పులు చేసి ఎక్కువ కాలం మనిషి జీవించేటట్టు చేస్తాడట ఈ సి విటమిన్. ఇది డిఎన్ఏలో మార్పు చేసి ఎక్కువ కాలం మనిషి జీవించే విధంగా మనల్ని చేస్తుందంట. ఈ సి విటమిన్కి ఇంకో పేరు ఏం తెలుసా? హ్యాపీ విటమిన్.
హ్యాపీ విటమిన్ అంటే మనం సంతోషంగా ఉత్సాహంగా ఆయనలో గంతులు వేయాలి అనే సాదృశ్యంగానే ఈ దెబ్బకాయను అక్కడ పసకా పండుగలో ద్రాక్షారసాన్ని మనకు ఆ పరమ తండ్రి మన జీవితంలో ఇది చేపిస్తున్నట్టు. అట్లాగే అయితే ఇవి ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుంది ఈ విటమిన్. అలాగే మన పరమతండ్రి యశ్వమేస ఏం చేసిండు? ఫస్ట్ చేసిన సూచక్రియ ఏంటిది? నీటిని ద్రాక్షారసంగా మార్చటం. ఆయన ఫస్ట్ మొట్టమొదటి చేసిన సూచక్రియ ఏంటిది? నీటిని ద్రాక్షారసంగా మార్చటం. చూసిరా, పసకా పండుగలో ద్రాక్షారసం వాడతాం, ఆయన ద్రాక్షారసాన్ని నీటిని ద్రాక్షారసంగా మార్చిండు, ఇక్కడ దెబ్బకాయనిచ్చిండు. అంటే ప్రతిదీ కూడా ఆయన ఈ పండ్లలో ఈ చెట్లలో జీవవృక్షం ఫలం కూడా ఉంది కదా, జీవవృక్ష ఫలం ఉంది, మంచి చెడ్డలను తెలియజేసే ఫలం కూడా ఉంది. కాబట్టి ఈ పండ్లలో ఈ చెట్లలో ఇంత మర్మాన్ని ఆ పరమ తండ్రి దాగి ఉంచినట్టు. అలాగే ఇజ్రాయేలీలకు ఆయుర్వేదమే కాదు, ఖగోళ శాస్త్రంలో కూడా చాలా ప్రావీణ్యం ఉంటుంది. ఇజ్రాయేలీలు ఆయుర్వేదంలో కాకుండా ఖగోళ శాస్త్రంలో కూడా ఇజ్రాయెల్ నెంబర్ 1. ఖగోళ శాస్త్రంలో ఇజ్రాయెల్ని కొట్టేవారులే ఇంతవరకు. ఏ దేశం కూడా అంత జ్ఞానవంతులు ఎవరు లేరు. అయితే ఇజ్రాయేలీలకు ఆయుర్వేదము తెలిసనడానికి ఒక సూచన చూద్దాము. ఆదికాండము 30వ అధ్యాయము. ఆదికాండం 30వ అధ్యాయం 37 నుంచి 41 వరకు. ఆదికాండం 30, 37 నుంచి 41 వరకు. యాకోబు చీనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వల్లో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు తాగా వచ్చినప్పుడు అవి తొలుచూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలను తాగుటకు వచ్చినప్పుడు కాల్వలలోనూ నీళ్ల గాలలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను కనెను. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు తిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కనుల ఎదుట కాల్వలలో ఆ చువ్వలను పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకు వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి నుండి విస్తారమైన మందలు దాసులను ఒంటెలను గాడిదలను గలవాడాయను. ఇక్కడ యాకోబు చినారు జంగిసాలు అనే చెట్టు కొమ్మలను మందలకు, అంటే యాకోబు లాబాను ఒక ఒప్పందం చేసుకుంటారు. చుక్కలు చుక్కలు గల పుట్టిన పిల్లలు నాకు, ఏమచ్చలేని పిల్లలు నీకు అనేది ఒకటి ఒప్పందం చేసుకుంటారు. అయితే యాకోబు దానికి ఏం చేస్తాడు? చినారు జంగిసాలు అనే అడవిలో ఉన్న వృక్షాన్ని తీసుకొచ్చి నీళ్లు ఆ మందలకు నీళ్లు తాపేటప్పుడు ఇవి చువ్వలు ఆ నీళ్ళలో వేస్తాడు. ఆ నీళ్ళలో వేస్తే ఆ నీళ్లు తాగిన మేకలు మందులు ఏం చేస్తాయి? చుక్కలు చుక్కలు గల పిల్లల్ని పెడతాయి అన్నట్టు. అంటే అంటే ఆ ఇజ్రాయేలీలకు ఆ ఆయుర్వేదం గురించి ఆ చెట్ల గురించి తెలుసు కాబట్టి. అలాగే ఖగోళ శాస్త్రం గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పి బంద్ చేస్తాను నేను. ఖగోళ శాస్త్రం యాషార్ గ్రంథం మనం చదువుకున్నాం కదా. యాషార్ గ్రంథంలో యోసేపు నక్షత్ర పటాలం ఒకటి ఉంటుంది. యోసేపు దగ్గర నక్షత్ర పటాలం ఉంటుంది. ఆ నక్షత్ర పటాలం ఏంటంటే, ఆ నక్షత్ర పటాలము బెన్యామీనికి ఇస్తాడు. బెన్యామీనికి ఇచ్చి, మీ అన్న ఎక్కడ ఉండో కనిపెట్టు, ఇజ్రాయేలీలకు అన్ని విషయములలో ప్రావీణ్యత ఉందని నేను విన్నాను కదా, ఈ నక్షత్ర పటాలం నీకు ఇస్తున్నా, ఈ నక్షత్ర పటాలం చూసి యోసేపు ఎక్కడ ఉన్నాడో తెలుపు అని చెప్తాడన్నట్టు. అయితే బెన్యామీను ఆ నక్షత్ర పటాలం తీసుకొని ముందు పెట్టుకొని ఆ నక్షత్ర పటాలను 4 భాగాలు చేసి, ఆ 4 భాగాలు చేసి చూసిన తర్వాత అంటాడు, యోసేపు నా అన్న నా ఎదుటనే ఉన్నాడు అంటాడు. ఆ నక్షత్ర పటాలం చూసి యోసేపు నా ఎదుటనే ఉన్నాడు అని చెప్పడానికి ఎంత పరిజ్ఞానం ఉండాలి? ఆ నక్షత్ర పటాలము అంటే యోసేపు దగ్గర ఉన్న ఆ నక్షత్ర పటాలము
ఇప్పుడు ఉన్నదో లేదో కానీ ఈ నక్షత్ర పటాలను చూసి ఒక మనిషి తప్పిపోయిన మనిషిని కూడా ఆ నక్షత్ర పటాలం ద్వారా కనిపెట్టొచ్చు అంటే అది ఖగోళ శాస్త్రంలో ఇజ్రాయేలీలకు ఎంత ప్రావీణ్యత ఉన్నది, ఎంత ప్రావీణ్యతతో మనకు అర్థమవుతుంది. ఆ నక్షత్ర పటాలము ఎక్కడ ఉంటుందంటే యాషారు గ్రంథము తర్వాత మీరు చదువుకోండి 53వ అధ్యాయము 18 నుంచి 21 వరకు. యాషారు గ్రంథము 53వ అధ్యాయము 18 నుంచి 21 వరకు ఈ నక్షత్ర పటాల గురించి ఉంటుంది. అది మీ తర్వాత చూడండి. పరమ తండ్రి మీకు స్తోత్రం, పరమ తండ్రి మీకు స్తోత్రం. నాకు సమయం ఇచ్చిన ఈ జనార్దన్ రెడ్డి గారికి, దయాకర్ గారికి మరొకసారి వందనాలు తెలుపుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాం.